ఈరోజు మాథ్యూ 13th చాప్టర్ ఫ్రమ్ 24th verse 24వ వచనము మరి మనం ఈరోజు క్లియర్గా మరి మనం ధ్యానించబోతూ ఉన్నాం. ఆయన మరి ఒక ఉపమానము వారితో చెప్పెను. ఏమనగా పరలోక రాజ్యము తన పొలములో మంచి విత్తనము విత్తిన ఒక మనుషుని పోలి ఉన్నది. సో ఇక చూడండి, ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక ఉపమానాన్ని మరి ప్రజలతో ఆయన షేర్ చేస్తూ ఆయన ఉన్నాడు. సో ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు ఏమని తెలియజేస్తున్నాడంటే, ప్రభు యొక్క రాజ్యము ఎలాంటిదంట, ఇస్ లైక్ అ మ్యాన్ హూ సోడ్ గుడ్ సీడ్ ఇన్ హిస్ ఫీల్డ్ అని చెప్పేసి రాయబడి ఉందండి. అంటే ఒక మంచి విత్తనాన్ని ఒక మానవుడు ఒక నేల మీద విత్తినట్టు సమానము అని చెప్పేసి ఈ యొక్క వాక్యము మరి మనకు తెలియజేస్తుంది. ఇక్కడ యాక్చువల్గా 3 parts ఉన్నాయండి. ఇక్కడ మంచి గింజ అంటే గుడ్ సీడ్ అని చెప్పేసి ఒకటి ఉంది, మంచి విత్తనము అని ఉంది, సెకండ్ మానవుడు ఉంది, మూడోది ఫీల్డ్ అంటే పొలము అని చెప్పొచ్చు, లేకుంటే గ్రౌండ్ అని చెప్పొచ్చు, భూమి అని చెప్పొచ్చు కదండి. సో ఇక్కడ మనం ఎన్నోసార్లు మరి మన జీవితంలో ఏం చేస్తుంటామంటే, ప్రతిరోజు కూడా వాక్యాన్ని మనం చదువుతాం కదా, ప్రతిరోజు కూడా మనం చదువుతున్నాం, కానీ అది మన లైఫ్లో నిజమైన ఇంపాక్ట్ అది తీసుకొస్తుందా అని చెప్పేసి మరి మనం ఈరోజు మరి మనం ధ్యానించబోతున్నాం. అంటే ఆ ఇంపాక్ట్ కనుక మన జీవితంలో రావాలంటే, లేకుంటే దాంట్లో మనం ఒక ఫలము చూడాలంటే మరి మనం ఏం చేయాలి అని చెప్పేసి మరి మనం ఈరోజు మనం చూడబోతున్నాం. ఇక్కడ ఆ ప్రభు ఏమంటుండంటే, ఎవరు విత్తుతారంట? మనుష్యుడు విత్తుతాడంట. అందరూ చెప్తామా, ఎవరు విత్తుతారు? మనుష్యుడు విత్తుతాడంట కదండి. మళ్ళా లూకా 8వ అధ్యాయము 11వ వచనము గనక మనం చూసినట్లయితే, లూక్ 8th చాప్టర్ 11th verse గనక మనం చూసినట్లయితే, ఈ ఉపమాన భావం ఏమనగా విత్తనము దేవుని వాక్యము. విత్తనము ఏంటంట? దేవుని వాక్యం, దేవుని యొక్క వాక్యము అని చెప్పేసి దేవుని యొక్క వాక్యం మరి మనకు తెలియజేస్తుందండి. సో ఇక్కడ మరి మనం క్లియర్గా మరి మనం చూసినట్లయితే ప్రభు ఏమంటుందంట, విత్తేది ఎవరి పని అండి? విత్తేది ఎవరి పని? మన పని కదా. ఎన్నోసార్లు అంటాం ప్రభు దగ్గర, ప్రభువా నా జీవితంలో ఎందుకు ఇది అవ్వట్లే, ప్రభువా ఎందుకు ఇది అవ్వట్లే, ఎందుకు ప్రభువా నేను ఇన్ని వాక్యం చదువుతున్నా కానీ నాకు ఏం అవ్వట్లే నా జీవితంలో అని చెప్పేసి మరి మనం ఎన్నోసార్లు ఎన్నో ప్రశ్నలు ఎన్నో ఆలోచనలు మరి మనకు వస్తుంటాయి. కానీ ప్రభు ఏమంటున్నాడో తెలుసా, ఆ గింజ ఎవరు విత్తాలంట? మనం విత్తాలంట కదా. ఒక వ్యక్తి వచ్చారు, ప్రార్థన కోసం వారు వచ్చారు అన్నమాట. సో ఆ ప్రార్థనకు వారు వచ్చేటప్పుడు మరి వారు అంటూ ఉన్నారన్నమాట, నేను అక్కడ వెళ్ళాను, ఇక్కడ వెళ్ళాను, అక్కడ వెళ్ళాను, నాకు స్వస్థత రావట్లే, ఇది రావట్లే, అది రావట్లే, ఇది రావట్లే అని చెప్పేసి ఎన్నో ప్రశ్నలు మరి వారు వేస్తున్నారు అన్నమాట. నేను ఒక నిమిషం అన్నాను, ఆగు, ఫస్ట్ ఆగు, నువ్వు నమ్ముతున్నావా ప్రభువుని అని అడిగి. ప్రభుని అడిగితే ఆయన అన్నాడు, ఏమో అవుతుందో అవ్వదో, అవుతుందో అవ్వదో, ఈ స్వస్థత అవుతుందో అవ్వదో అని చెప్పేసి అంటూ ఉన్నాడు అన్నమాట. నేను కూడా ఆలోచిస్తున్నా స్వస్థత ఎవరికి కావాలన్నా అంటే నాకే కావాలన్నాడు. మరి ఎందుకు వచ్చావు అంటే, నువ్వు ప్రార్థిస్తే నాకు స్వస్థత వస్తుంది అని అన్నాడు. నేను అన్నా, నేను కాదు బాబు ప్రార్థించవలసింది నువ్వు, నీకు కావాలా స్వస్థత, నన్ను లాగుతావేంది మధ్యలో నీకు కావాలా నాకు కావాలా అని అడిగి, నాకే కావాలా అన్నాడు. మరి అన్నాను, మరి విశ్వసిస్తున్నావా అని అంటే, దాని తర్వాత విశ్వసిస్తున్నాను అన్నాడు. మరి 4 సంవత్సరాలుగా ఆయనకు బ్యాక్లో ప్రాబ్లం ఉండే అంట, అంటే వెనుక బ్యాక్ బోన్ ఉంటుంది కదా, ఆ బోన్ అలైన్మెంట్ కరెక్ట్గా లేదన్నమాట. 4 years తర్వాత ఆయనకి ఏమైందంటే ఇన్స్టెంట్గా హీలింగ్ పొందుకొని ఆయన వెళ్ళాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనము ఎన్నోసార్లు మన చేతిలో గింజ ఉంటుంది, కానీ ఆ గింజని ఎలా వాడుకోవాలో మనకు తెలియదు. అందరూ ఒకసారి ఇమాజిన్ చేయండి, మీ చేతిలో గింజ ఉంది కానీ మీకు ఫ్రూట్ కావాలి, అంటే ఫలము కావాలి, నీడ కావాలి మీ ఇంట్లో, లేకుంటే పక్షులు వచ్చి కూర్చోవటానికి చెట్లు కావాలి. మీ చేతిలో గింజగానే ఉంటే దానిలో ఫలితం ఉంటుందా? మీకు చెట్టు కావాలి, మీకు మ్యాంగో ఫ్రూట్ కావాలి. మ్యాంగో ఫ్రూట్ కావాలంటే మంచి గింజ అని మీకు తెలుసు, ఆ గింజను మీరు చేతిలోనే పట్టుకొని చూస్తూ ఉంటే వచ్చేస్తుందా? ఏం చేయాలి గింజను?
ఏం చేయాలి? విత్తాలి. ప్రభు ఏమంటున్నాడు? ఎవరిదంట విత్తే పని? ఒక మానవుడు విత్తాలంట. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఎన్నోసార్లు మనం ఏమంటామంటే ప్రభు ఇది చేయాలి, ప్రభు అది చేయాలి, ప్రభు ఇది చేయాలని. కానీ ప్రభు ఏమంటాడంటే నాటేది నీ యొక్క రెస్పాన్సిబిలిటీ, నాటేది నీ యొక్క పని. వాక్యం ఇవ్వటం మాత్రమే నా పని, కానీ ఆ గింజను తీసుకొని నీ హృదయంలో పెట్టవలసింది నీ బాధ్యత అని అంటున్నాడు. హల్లెలూయా. ఎంతమందికి అర్థమైంది నేను చెప్పింది? సో ప్రభు ఇక్కడ ఈరోజు మనతో ఏమని మాట్లాడుతున్నాడంటే, ద వర్డ్ మన జీవితంలో కూడా మనము ప్రభు యొక్క వాక్యం యొక్క శక్తి మన జీవితంలో మనం చూడగలగాలంటే వాక్యము బైబిల్ గ్రంథంలోనే ఉంటే సరిపోదు, అది మన హృదయంలో కూడా నాటబడాలి, మన జీవితంలో కూడా అది నాటబడాలి అని చెప్పేసి ప్రభు ఈరోజు మనకు తెలియజేస్తున్నాడు. హల్లెలూయా. సో ఫస్ట్ మనం ఏం నేర్చుకున్నామంటే గింజగానే ఉంటే దానికి ఫలితము లేదు అని చెప్పేసి ప్రభు తెలియజేస్తున్నాడు. సెకండ్ ఆయన ఏం తెలియజేస్తున్నాడంటే ఆ గింజ మీ చేతిలో ఉంటే సరిపోదు, దాన్ని మీ హృదయంలో మీరు నాటాలి అని చెప్పేసి ప్రభు ఈరోజు మీకు తెలియజేస్తూ ఉన్నాడు కదండి. సో మనం బైబిల్ గ్రంథంలో కూడా మరి మనం ఏం చూడగలుగుతామంటే, ఒకసారి ఒక తల్లి మరి ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గర ఆమె వెళ్తుందన్నమాట. వెళ్ళి ఆమె ఏమంటుందంటే, అయ్యా మరి నా కూతురు మరి ఇలా అపవాది క్రియలతో ఆమె శోధింపబడుతుంది అని చెప్పేసి ఆ తల్లి వెళ్ళి ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గర అడుగుతున్నాడు అన్నమాట. వెంటనే ప్రభు అంటాడు, మరి ఈ స్వస్థత మరి నేను ఎలా ఇవ్వగలుగుతానని చెప్పేసరికి ఆ స్త్రీ ఏం చేస్తుందంటే పోరాడుతుందన్నమాట ప్రభుతో. ప్రభువా, ఆ కుక్కకేసే ఆ రొట్టె ముక్క అదన్నా దొరుకుతుంది కదా ప్రభువా అని చెప్పేసి ఆ తల్లి వెళ్ళి పోరాడుతుందన్నమాట ప్రభు అయిన యేసుక్రీస్తుతో. సో మరి మనం ఏం చూడగలుగుతున్నామంటే ఈ స్త్రీ పోరాడి 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 చివరికి స్వస్థతను ఆమె పొందుకుంది. నేను కూడా ఏమంటున్నానంటే మన జీవితంలో మనము కూడా మనం విత్తాలి ఆ విత్తనాన్ని. హల్లెలూయా. సో ప్రభు అదే ఈరోజు మన దగ్గర కూడా ఆయన నేర్పిస్తున్నాడు. గింజ ఉంటే సరిపోదు, కానీ ఆ గింజను నీ హృదయంలో నువ్వు నాటాలి, నీ హృదయంలో నువ్వు బలంగా నువ్వు రాసుకోవాలి అని చెప్పేసి మరి మొదట ప్రభు మరి మనకు తెలియచేస్తూ ఉన్నాడు. ఈ ప్రోగ్రాం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నదని మేము నమ్ముతున్నాం. ఫస్ట్ లైక్ చేయండి, తెలిసిన వారు మీ ఫ్రెండ్స్ అందరికీ మీరు షేర్ చేయండి, తర్వాత సబ్స్క్రైబ్ చేయండి. తప్పగా ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు. ఇక రాబో వీడియోను కూడా మీరు చూడండి, దీవించబడండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.